ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రచ్ఛన్న యుద్దం నడుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై విరుచుకుపడిన రోజు రాత్రే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు. దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయటపెట్టారు. ఈ తరుణంలో కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతాడా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్లోకి అల్లు అర్జున్ అడుగుపెట్టాడు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. గంట సమయం గడిపి భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. నాగబాబు అయితే అప్పటి వరకు బన్నీతో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి ఆప్యాయంగా కౌగిలించుకుని సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. జరిగిన సంఘటనపై ఇద్దరూ చర్చించుకున్నారు. తర్వాత కలవాల్సింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. పవన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు అనుమతి రాలేదు. అవునని కానీ కాదని కానీ సమాధానం రావటం లేదు. ఇంకా వెయిట్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేలెత్తి చూపుతున్నారు. ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. ఇటువంటి తరుణంలో బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశమైతే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. వీటిని అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసేవాడు. కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ను కలవకపోవటమే ఉత్తమమనే యోచనలో పవన్ ఉన్నారు. పవన్ ఆలోచన ఎంతవరకు సరైనదనేది రానున్న రోజుల్లో మరే రాజకీయ పరిణామాలు చెబుతాయి అన్నటువంటిది అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.